మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు రావాలని ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారని గత కొన్ని రోజుల నుంచి ఆఫ్ మంత్రులు పేర్కొంటున్నారు. అందుకు తగ్గట్లుగానే కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం 2.5 గంటల తర్వాత ఆయనను అరెస్టు చేస్తున్నట్లు కేజ్రీవాల్ భార్యకు సమాచారం అందించారు. అరెస్ట్ తర్వాత ఈడీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆఫ్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను కుట్రదారిగా ఈడీ అభివర్ణించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. మద్యం పాలసీ విధానంలో మార్పులు చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చిందని పేర్కొంది. వాటిని గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆఫ్ వినియోగించుకుందని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు, మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సందర్భంగా నోట్లో చేర్చారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ డీఎం సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని, ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ గురించి సీఎం కేజ్రీవాల్తో చర్చించినట్లు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఈడీ చెబుతుంది. ఇందులో భాగంగానే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు సీఎం కేజ్రీవాల్ను కలిసేందుకు విజయ్ నాయర్ని పంపినట్లు తెలిపింది. సౌత్ లాబీలో గతంలో నిందితుడిగా ఉండి ఇప్పుడు అప్రూవర్గా మారిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ తన తండ్రి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ని కలిసినట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది. మరో ఆఫ్ కీలక నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ సెక్రటరీ అరవింద్ ఈడీకి డిసెంబర్ 2022లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనీష్ సిసోడియా నుంచి మంత్రుల బృందం పంపిన నివేదికకు సంబంధించిన డ్రాఫ్ట్ను తాను పొందినట్లు అరవింద్ తెలిపారు. సిసోడియా ఫోన్ చేసి తనను సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లమని చెప్పారని, అయితే ఆ సమయంలో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా అక్కడే ఉన్నారని, ఆ సమయంలో తాను డాక్యుమెంట్ కూడా చూశానని చెప్పారు. వీటన్నింటికీ ఆధారంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.